హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. సో ఈరోజు అయితే మనం ముంబైలో ఉన్న డీమార్ట్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాము. మా దగ్గర డీమార్ట్స్ ఉన్నాయి, బట్ మేమైతే మ్యాక్సిమం మేమైతే ముంబైలో మా ఏరియాలో ఉన్న డీమార్ట్స్కి అయితే మ్యాక్సిమం మేము వెళ్ళట్లేదు. ఎందుకంటే మాది దగ్గరలో ఉన్న ఏరియా అంటే డాంబే వెళ్ళి వస్తుంది. అండ్ అక్కడ డీమార్ట్కి వెళ్ళినా కూడా మాకు అంతగా నచ్చినవి అయితే ఉండవు. సో మేమైతే మాకు చాలా దూరంలో ఉన్న ఎయిరోలీకి అయితే వెళ్తున్నాం. ఎందుకంటే మేము పీజీలో చదువుకునేటప్పటికి ఎయిరోలీలో మాకు చాలా దగ్గర అనమాట. 15 మినిట్స్లో మేము వెళ్ళిపోవచ్చు. అండ్ మేము పీజీలో ఉన్నప్పుడు వెళ్ళిన డీమార్ట్లో చాలా చాలా వెరైటీస్ ఆఫ్ ఉంటాయి అనమాట. నాకు ఎందుకంటే కొన్ని గ్లాస్ ఐటమ్స్ కానీ లేదా స్నాక్స్ కానీ వేరే వేరే వెరైటీస్ అన్నీ కూడా బాగుంటుంది కలెక్షన్. సో అందుకనే చెప్పి ఎయిరోలీలో ఉన్న డీమార్ట్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. అండ్ దాంతోపాటు మేము ఎయిరోలీలో ఒక ఫేమస్ టెంపుల్ అయితే ఉంది అంట, వెంకటేశ్వర స్వామిది. మ్యాక్సిమం ఇక్కడ తెలుసు కదా మీకు, లైక్ గణేష్ ఇంకా దుర్గామాత వాళ్ళవి ఎక్కువ ఉంటాయి. మన సౌత్ ఇండియన్ టెంపుల్స్ అయితే మ్యాక్సిమం రేర్ అని నేను అనుకుంటున్నాను. నాకు కూడా తెలియదు, మేబీ ఉండొచ్చు లేకపోవచ్చు. సో మాకు ఎయిరోలీకి వెళ్ళిన తర్వాత అక్కడైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉందంట. మేమైతే ఇప్పుడు యాక్చువల్గా మార్నింగ్ స్టార్ట్ అవుదాం అనుకున్నాం. మా ముగ్గురివి నైట్ షిఫ్ట్ కాబట్టి సో లేచేసరికి లేట్ అయింది. మేము యాజ్ యూజువల్గానే లేచాము, బట్ మా కుస్మ లేచేసరికి లేట్ అయిపోయింది. సో మేమైతే ఇప్పుడు ఎయిరోలీలో డీమార్ట్కి అలా వెళ్ళేసి అండ్ అక్కడే ఉన్న వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని వద్దాం అనుకుంటున్నాము. సో చూద్దాం అక్కడ ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో టెంపుల్కి అయితే మేము ముగ్గురం కూడా వెళ్ళటం ఫస్ట్ టైమే అనమాట. అండ్ చూడండి అక్కడ ఎలా ఉంటుందని చెప్పి. ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం అయితే 4:30 అయిపోతుంది, నియర్లీ 5 అయితే అవుతుంది. అండ్ మేము అనుకున్నాం లోకల్ ట్రైన్స్కి వెళ్దాము అని చెప్పి. కావాలంటే డిమార్ట్ నుంచి అక్కడికి ర్యాపిడ్ అది బుక్ చేసుకుందామని. సో చూడాలి, ఎయిరోలో అయితే మాకు లిటరలీ 30 to 45 మినిట్స్ పడుతుంది. అండ్ ఆ డిస్టెన్స్కి రీచ్ అవ్వాలంటే మేము ఇప్పుడు స్టార్ట్ అవ్వాలి. సో స్టార్ట్ అయితే ఇంకా మీకు తెలుస్తుంది అనమాట. నేను ఈసారి అయితే ఎయిరోలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ని అండ్ డిమార్ట్ని మనం చూపిస్తున్నాను ముంబైలో ఏమేమి ఉన్నాయని చెప్పి. సో అవైతే ఈ వీడియోలో మనం ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇంకెందుకు ఆలస్యం, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ముంబై వీడియోస్ కోసం కామెంట్స్ కూడా చేయండి ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి. సో మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాము. అండ్ సో ఇప్పుడైతే మనం ఇంకా స్టార్ట్ అయిపోదాం. సో వెళ్ళి ఇంకా చూద్దాము ఏమేమిటి జరుగుతాయని చెప్పి. లెట్స్ సీ. హెయిర్ అదిగో వద్దు, సినిమాటిక్ ఎఫెక్ట్స్ వద్దు. అక్క వచ్చేసావా? ఏదో చుట్టం చూపుకి పిలిచానక్క. రా చెప్పు. ఇప్పుడు మమ్మల్ని టోలింగ్స్ చేస్తుంది ఫ్రెండ్స్. టోలింగ్ చేయొద్దని చెప్పండి. అడ్రస్ చెప్పు, నీది ఒకసారి అడ్రస్ పెట్టు. ఈమెకి లాస్ట్ వీడియోలో మనం వైట్ గా కనిపించలేదంట, సో ఆవిడ హట్ అయ్యింది. నేను తెల్లగా పడిచాను. రండి అందరు రండి. ఓకే ఓకే ఆవిడ ఏంట్రా నోటికి వచ్చినట్టు వెళ్తున్నావు? ఇప్పుడు ఇదిగోండి ఫ్రెండ్స్, మా అక్క కొత్త క్యాండిడేట్. అండ్ మీరైతే ఇక్కడ వెదర్ చూస్తున్నారు కదా, చాలా ప్రశాంతంగా అనిపించింది. అండ్ మాకు కూడా ఆ రోజు ఇంకా ఈవినింగ్ 4:30 ఆ క్లాక్కి వెళ్ళడం వల్ల కొంచెం ప్రశాంతంగా, అంటే సన్సెట్ ఇంకా అవుతుందన్నమాట. అండ్ ఎండ్ అయితే చాలా ఎక్కువ వచ్చింది ఆ రోజు. అండ్ చెట్లు అన్నీ ఊగుతున్నాయి, మంచి గాలి వేస్తుంది. మా కమ్యూనిటీ మాత్రం చాలా ఫెసిలిటీగా ఉంటుందన్నమాట. అంటే ప్రశాంతంగా ఉంటుంది, నేచర్ అంతా కూడా మంచిగా ఉంటుంది. అండ్ మనకి ఈవినింగ్ టైంలో వాక్ అది చేసుకోవచ్చు, రూల్స్ కూడా అన్నీ బాగుంటాయి. సో మేమైతే ఇక్కడ స్టార్ట్ అయిపోయాము. అండ్ మేము ముగ్గురం ఒక్కసారి వెళ్తున్నాము అండ్ కుసుమ ఒక్కసారి వస్తుంది, అంటే ఒక దగ్గర సెట్ అవ్వలేదు అనమాట. సో మేమైతే ఇంకా ట్రావెల్ చేస్తున్నాము. అండ్ సన్ చూసారా మొక్క మీద పడుతుంటే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో. సో ముంబైలో ట్రాఫిక్ గురించి మీకు ఆల్రెడీ తెలిసిందే, మెట్రోపాలిటన్ సిటీ కాబట్టి చాలా హెవీగా ఉంటుంది. సో మేమైతే చాలా ఎక్కువసేపే వెళ్ళాము, లైక్ ప్రతిసారి స్ట్రక్ అయ్యి. అండ్ ముంబైలో కొంచెం రోడ్స్ కూడా అటు ఇటుగా ఉంటాయి, లైక్ అంత పర్ఫెక్ట్ అని చెప్పలేము, బట్ ఓకే ఏరియా బట్టి ఉంటుంది. అండ్ మేమైతే అలా స్టార్ట్ అయ్యాము. అండ్ ఇక్కడ డంప్ యార్డ్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి, చెత్త మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ బిల్డింగ్స్ అన్నీ చూస్తున్నారు కదా, ఎక్కడ చూసినా కూడా బిల్డింగ్సే, ఇండివిజువల్ హౌస్ అనేది మనకి ఎక్కడా కనిపించదు. అండ్ మేమున్న ఏరియా నుంచి మాకు డాంబివెల్లి స్టేషన్కి వెళ్ళడానికి కొంచెం టైమే పడుతుంది అనమాట. అంటే నియర్గానే ఉంటాము, బట్ మనకి లిటిల్ డిస్టెన్స్ అనేది ఉంటుంది కదా, సో ఆ విధంగా అనమాట. నెక్స్ట్ అయితే మేము ఇంకా స్టేషన్కి రీచ్ అయ్యాము. సో చాలా హర్రీగా ఉంటుందన్నమాట ఎక్కడ చూసినా కూడా. మీరు ఇక్కడ చూసారు కదా, మేమైతే ఇంకా రావడానికి వెళ్ళటానికి రెండిటికి కూడా టికెట్స్ ఒకేసారి బుక్ చేసుకున్నాము లోకల్ ట్రైన్స్కి, మళ్ళీ కష్టమైపోతుంది కదా అని చెప్పేసి. సో ఇంకా మేమైతే వెళ్తున్నాము. సో చూసారు కదా, ఇక్కడ మాకు మళ్ళీ కొంచెం ఒక్కొక్కసారి ప్లాట్ఫామ్ అనే డౌట్ వస్తుంటుంది. ఎంత మేము వెళ్ళినా కూడా
ఎక్కడో దగ్గర డౌట్స్ అయితే వస్తూనే ఉంటాయి అండ్ మేము ఆగి దాన్ని చెక్ చేస్తూనే ఉంటాము. మనకి ఇలాంటి టైమ్స్లో గూగుల్ చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసారు కదా డాంబే వెళ్ళి, సో ఇక్కడైతే ఇది ఉంది కదా ఫుల్ హెక్టిక్ అనమాట. ఇప్పుడు చూసారు ఎంత ప్రశాంతంగా కనిపిస్తుంది, కానీ ట్రైన్ ఎక్కినప్పుడు ఇలా మాత్రం ఉండదు. ఈ ప్లాట్ఫామ్ అయితే అస్సలు ఇలా ఉండదు. ట్రైన్ వచ్చే 5 minutes ముందే అందరూ ఒకేసారి వచ్చేస్తారు అనమాట. అండ్ ఈ లోకల్ ట్రైన్స్ని చూడండి, లైక్ ర్యాడ్స్ ఉంటాయి కదా, సో ఆ విధంగా అందరూ దీన్ని పట్టుకొని ఇంకా ఫుల్ బిజీ అనమాట. సో ఇక్కడ చూస్తుంటే కొంచెం సార్లు జీవితం మీద విరక్తి వస్తుంది అండ్ కొంచెం సార్లు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చాం డాంబివెల్లి రైల్వే స్టేషన్. కి దీన్నే డాంబివెల్లి రైల్వే స్టేషన్ అంటారు. మీకు తెలుసు కానీ మేము చెప్తాం అదే అంటే మనం చూస్తున్న గూడ్స్ బండ్లా. మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేవు. సంక నాకిపోతావు కానీ గుడ్స్ కాదు. అండ్ దెన్ మేమైతే ఇంకా ట్రావెల్ చేస్తున్నాము. సో ఇంకా వెళ్తూనే ఉన్నాము. అండ్ వెళ్ళిన తర్వాత సో ఇక్కడ ఒక స్టేషన్ దగ్గర దిగి అండ్ ఇక్కడ నుంచి ఇంకొక ట్రైన్ అనమాట మనకి. అండ్ ఆ స్టేషన్కి రీచ్ అయిపోయిన తర్వాత ఇంకో ట్రైన్ కోసం అయితే మేము చూస్తున్నాము. అండ్ డాంబివెల్లి నుంచి థానే అనుకుంటా, థానే దగ్గరికి వెళ్ళి అండ్ థానే నుంచి మేము మళ్ళీ ఐరోలీకి అయితే వెళ్తున్నాము. సో ఎందుకంటే ఈ టెంపుల్ అనేది ఐరోలీలోనే ఉంది, ఎందుకంటే ఈ టెంపుల్ చాలా ఫేమస్ అని చెప్పా కదా, డీమార్ట్ కూడా అక్కడే ఉంది. సో ఈ రెండింటిని కవర్ చేద్దామని కవర్ చేశాను. బట్ ఈ వీడియోలో అయితే మీకు డీమార్ట్ని అయితే కవర్ చేయలేకపోయాను, ఎందుకంటే లాస్ట్లో చెప్తాను. సో లాస్ట్ వరకు కంటిన్యూ చేయండి వీడియోని మాత్రం. అండ్ ఈమె గురించి మీకు ఆల్రెడీ తెలుసు కదా, సో చాలా హైపర్ యాక్టివ్ అనమాట. ఇక్కడికి వచ్చేసరికి సో సబ్వే నుంచి ఇంకా వెళ్ళిపోయి అండ్ మేమైతే మెయిన్ రోడ్కి వెళ్ళిన తర్వాత మాకు కొంచెం ఆకలి వేసింది చెప్పా కదా, మేము 4:30కి అట్లా స్టార్ట్ అయితే ఇక్కడికి వెళ్ళేసరికి మాకు 6:30 అట్లా అయ్యింది. అండ్ వెళ్ళే ముందు ఏదైనా కొంచెం తిందాము అని చెప్పేసి సో ఇక్కడ వెళ్ళిన తర్వాత దీని పక్కనే స్ట్రీట్ ఫుడ్ అనేవి మాకు కొంచెం కనిపించాయి అనమాట. అండ్ అక్కడ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి సో మేమైతే వెళ్ళాము. ఇది మేము బయటకు వచ్చింది ఐరోలీ స్టేషన్. సో ఐరోలీ దగ్గర నుంచి వచ్చిన తర్వాత అయితే అక్కడ స్ట్రీట్ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది అని చెప్పి నార్మల్గానే వెళ్ళాము, ఏదైనా ట్రై చేద్దామని చెప్పి. మేమైతే స్టార్టింగ్ స్ట్రీట్ నుంచి ఎండింగ్ వరకు ఒక 15 వరకు చాట్ బండిస్ కానీ ఇట్లా ఏదైనా వాటర్ కానీ అండ్ డ్రింక్స్ కానీ ఇవన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో ఇవన్నీ కవర్ చేద్దామని చెప్పి మేమైతే వెళ్ళాము. ఆ రోజు ఎందుకు క్లైమేట్ చాలా పర్ఫెక్ట్ అనిపించింది మాకు, ఎంత మంచిగా గాలేస్తుందో మీరే చూడండి. సో ఇక్కడ చూసారు కదా స్ట్రీట్ ఫుడ్ చూపిస్తున్నాను, అన్నీ పక్కనే ఉన్నాయి, అన్నీ కూడా రీజనబుల్ ప్రైజెస్లోనే మనకు దొరుకుద్ది. అందరూ చాలామంది తింటారు ఇక్కడ. చాలా కొన్ని ఐటీ సెక్టార్స్ కానీ కొన్ని కంపెనీస్ కానీ మంచివి ఉన్నాయి, చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. అండ్ ముంబైలో వడాపావ్ ఫేమస్ అని మీకు ఆల్రెడీ తెలుసు, బట్ ఈసారి మేము అది ట్రై చేయట్లేదు, ఎందుకంటే వడాపావ్ ఎక్కడున్నా తినేదే కదా అని చెప్పి అండ్ స్టమక్ కూడా ఫిల్ అవ్వాలని చెప్పి నేనైతే ఇంకా ట్రై చేయకుండా అలా కొంచెం మూవ్ అయ్యి వెళ్తూ మా వాళ్ళు అయితే అక్కడ చెరుకు రసం అయితే తాగుదామని చెప్పి ట్రై చేస్తారు. అండ్ చెరుకు రసం తాగారు, చాలా రీజనబుల్ ప్రైస్లోని మంచిగా ఇచ్చారనమాట. అండ్ అది తాగిన తర్వాత మాకు ఇంకా ఆకలి వేసేసి ఇక్కడ అన్ని 30 రూపీస్, ఏదైనా 30 రూపీస్, లైక్ ఫ్రైడ్ రైస్ కానీ నూడిల్స్ కానీ. మేమైతే 4 డిఫరెంట్ టైప్స్ చెప్పాము. అండ్ మంచూరియా ఒకటి చెప్పాము, ఇంకా నూడిల్స్ ఒకటి చెప్పాము, ఫ్రైడ్ రైస్ ఒకటి చెప్పాము అండ్ ఇంకేదో సంథింగ్ చెప్పాము. సో చూస్తున్నారు కదా ఈ అన్నీ కూడా అలానే ఉంటాయి, బట్ డిఫరెన్స్ ఏంటంటే ప్రతి దాంట్లో ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా సేమే, బట్ ఏవైతే అడిగామో అవి మారుతాయి. ఇప్పుడు నూడిల్స్ అడిగామనుకోండి, నూడిల్స్ ఇస్తున్నారు సేమ్, మళ్ళీ సోయా సాస్, వెనిగర్ అన్నిటికీ సేమ్ సాస్లు అనమాట, బట్ ఆ ఫుడే మారుతుంది. సో ఇంకా మేము ఒకటి తినిన తర్వాత మాకు అనిపించింది అనమాట, ఓకే చాలా టేస్టీగా ఉందబ్బా అని చెప్పి. సెకండ్ తినేసరికి ఓకే అనిపించింది. అండ్ థర్డ్ తినేసరికి ఇందాక తిన్నట్టే ఉంది కదా అని అనిపించింది. సో అలా తింటున్నాం అనమాట. అండ్ అలా తినాలి అనిపిస్తూ ఉంది, సో తింటూనే కంటిన్యూ చేస్తున్నాము. అండ్ కొంచెం ఇక్కడ చూసారా ఈమె నాకు తినిపిస్తుంది అనమాట. ఇక్కడ అందరూ కూడా నాకు పెట్టారు, అందరికీ షేర్ చేసుకొని మంచిగా హ్యాపీ మూమెంట్స్ని క్రియేట్ చేసుకున్నాము. అండ్ ఆల్రెడీ ఇక్కడ డార్క్ అయిపోయింది, మీకు అర్థమవుతుంది, టైం ఆల్రెడీ 6:30 to 7 అయిపోయింది అప్పటికే అని చెప్పేసి. అండ్ తినేసి మేము ఇంకా టెంపుల్కి స్టార్ట్ అయిపోవడమే. సో ఇక్కడ చూసారా దివ్య కూడా నాకు స్వీట్గా తినిపిస్తుంది అనమాట. అండ్ ఇలా తినిపిస్తే ఎవరైనా తినకుండా ఉంటారా? అండ్ మీకోసం కూడా నేను ఇవ్వకుండా ఉంటాను, అందుకనే చెప్పి మీకోసం కూడా నేను ఇస్తున్నాను అనమాట. ముంబై ఫుడ్ని టేస్ట్ చేస్తారు అనుకుంటున్నాను, అండ్ ఇట్స్ జస్ట్ కిడింగ్. సో మీరు కూడా ఎప్పుడైనా ముంబై వస్తే మాత్రం ఫుడ్ అది ట్రై చేయండి, ఎందుకంటే మనం ఉన్నప్పుడు మీరు మరీ టూ మచ్ అండి బాబు, నాకు ఇలాంటివి అంటే మళ్ళీ మనకి ఫుడ్ అవి ట్రై చేయడం కష్టమైపోతుంది కదా. న్యూడిల్స్ ఫ్రెండ్స్, ఇప్పుడు తినేది న్యూడిల్స్.
న్యూడిల్స్ తింటున్నారు ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ మేము ఆటో బుక్ చేసుకొని ఇంకా డైరెక్ట్గా టెంపుల్కి అయితే ఫస్ట్ వెళ్ళిపోదాం అనుకున్నాము. అండ్ టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇది మనం నవీ ముంబైలో ఉన్నాం కాబట్టి సో నవీ ముంబైని మేము మీకు చూపిస్తున్నాను. అండ్ చూడండి మొత్తం ఇంకా ఆటోలో కూర్చొని ఇంకా సో ఫుల్గా వెళ్తున్నాం అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే నేను ఆల్రెడీ కుస్మోల్లో అయితే కూర్చున్నాను. సో ఇది చూడడానికి చాలా బాగుంది కదా అని చెప్పి క్యాప్చర్ చేస్తున్నాను. ఇట్లా రోడ్స్ అవన్నీ కూడా క్యాప్చర్ చేస్తుంటే అదొక మంచి ఫీల్ వస్తుంది. సో మీకు కూడా ఐడియా వస్తుంది కదా అని చెప్పేసి ఇంకా ఫైనల్లీ మనమైతే బాలాజీ టెంపుల్కి అయితే వచ్చేసాము. చాలా ఫేమస్ ఈ టెంపుల్. ప్రత్యేకత ఏంటంటే తెలుగు కమ్యూనిటీ పీపుల్ దీన్ని కట్టించారు. అండ్ ఇది ఐరోలీలో ఉంటుంది. అండ్ ఇది కొంచెం ఎలా అంటే లైక్ మన సౌత్ ఇండియన్ టెంపుల్స్ అనేవి ఉండడం చాలా రేర్ కదా. టెంపుల్ అయితే నిజంగా కూడా మన సౌత్ సైడ్ ఉన్నట్టే ఉంది. ఆర్కిటెక్చర్ కానీ దేవుడిని కానీ మొత్తం కూడా తెలుగు వైబ్స్ అయితే వచ్చేసాయి ఒక్కసారి ముంబైలో. సో మొత్తానికి తెలుగు పీపుల్ అయితే చాలామంది వచ్చారు. అంటే మేము మరో సాటర్డే వెళ్ళాం కదా. మొత్తానికి చూడండి ఎంత బాగుందో. తెలుగు పీపుల్ అయితే చాలామంది ఉన్నారు. అండ్ సౌత్ ఇండియా నార్త్ ఇండియా అని కాకుండా ప్రతి ఒక్కరు కూడా నార్త్ ఇండియన్స్ కూడా చాలామంది భక్తితో వచ్చి చాలా బాగా దర్శనం చేసుకున్నారు. సో చాలా ప్రశాంతంగా అనిపించింది. ఈ ఆర్కిటెక్చర్ కానీ అంతా కూడా సేమ్ మన సౌత్లో కట్టినట్టే. వాళ్ళందరూ కమ్యూనిటీ గ్రేట్, అసలు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి వాళ్ళకి. చాలా నీట్గా కూడా చేశారు. అండ్ మేము వెళ్ళేటప్పటికి మంచిగా మాకు దర్శనం అయిందనమాట. లైక్ విష్ణు సహస్రనామాలు, అదొక గుడ్ వైబ్స్ అనమాట. వెళ్ళిన వెంటనే మేము లైక్ ఇక్కడ ఉండిపోతే బాగున్నాయి అని అనిపించింది. అండ్ మన వెంకటేశ్వర స్వామి వారిని చాన్నాళ్ళు అయింది చూసి అని చెప్పేసి ఇంకా మాకు కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది. అండ్ ఇక్కడ మీకు చూపిస్తున్నా కదా మొత్తానికి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అనమాట. చాలా బాగా కట్టారు గుడి అయితే మాత్రం. మొత్తానికి ప్రశాంతంగా దర్శనం అయితే అయింది. సో ముంబైలో ఎవరున్నా కూడా ఐరోలీలోకి వెళ్ళి తప్పకుండా దర్శనం చేసుకోండి. ఎందుకంటే మనకి ఇలాంటి టెంపుల్స్ ఉండడం చాలా రేర్. సో ఉన్నప్పటికీ మనం వెళ్ళి దర్శనం మాత్రం చేసుకోవాలి. అండ్ దీని అడ్రస్ కూడా చెప్పా కదా. ఐరోలీకి వెళ్ళిన తర్వాత బాలాజీ టెంపుల్ అని కానీ ఏదైనా టైప్ చేస్తే అక్కడ వస్తుందన్నమాట. అండ్ ఈ టెంపుల్ అయితే కూడా చాలా ఫేమస్ అండ్ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. చూసారు కదా ఎంతమంది ఉన్నారని చెప్పేసి. సో ఇక్కడ స్వామివారిని పల్లకిలో తిప్పిన తర్వాత అండ్ ఇక్కడికి తెచ్చి దర్శనం చేయించుకున్నారు అందరి చేత. సో అందరం కూడా చాలా నీట్గా దర్శనం చేసుకున్నాం. అండ్ ప్రసాదం కూడా పులిహార, లడ్డు ఎంత మంచిగా ఉన్నాయో. ప్యూర్ తెలుగు వైబ్స్ అనిపించాయి అనమాట. చూసారు కదా ఎంతమంది వస్తున్నారు. సో చాలా ప్రశాంతంగా అనిపించింది టెంపుల్కి వెళ్ళిన తర్వాత. అంటే మేము ఆల్రెడీ పీజీలో ఉన్నప్పటికీ ఐరోలీలోనే ఉండేవాళ్ళమి. బట్ మాకు ఈ టెంపుల్ కోసం అయితే ఎప్పుడూ తెలీదు. కానీ ఇప్పుడు మేము తానే నియర్కి డాంబే వెళ్ళికి వచ్చిన తర్వాత మళ్ళీ ఐరోలీకి వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకున్నాము. సో చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇలాంటి టెంపుల్స్ కోసం చాలా మందికి తెలియదు కదా. అందుకే నేను ఈ వీడియో చేసి పెడతాను అనమాట. లైక్ ఎవరైనా తెలుగు పీపుల్ ఉంటే మిస్ అవ్వకుండా వెళ్ళి టెంపుల్ని విజిట్ చేసుకుంటారని చెప్పేసి. సో ఇక్కడ ప్రసాదం తింటే ప్యూర్ తెలుగు వైబ్స్ వచ్చాయి. సో ఇక్కడ నేను నా ఫ్రెండ్ చూసారు కదా కూర్చున్నాము. వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఒక సైడ్ వెళ్ళి కూర్చున్నారు. సో అందరం కూడా ఇంకా మంచిగా దర్శించుకున్నాం అనమాట. ఈ టెంపుల్ని మా మమ్మీ వాళ్ళు చూస్తే మాత్రం నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, వస్తాను అని అంటారు. అండ్ అందుకే ఈ వీడియో ఇప్పుడున్నప్పుడు వీడియో కాల్ మమ్మీ వాళ్ళకి చేద్దాం అనుకున్నాను, కానీ వీడియో తీసినా కదా అని చెప్పి అవ్వలేదు. ఇక్కడ ఏంటంటే టెంపుల్ ఇంకా చర్చ్ అనేది పక్కన ఉన్నాయన్నమాట. సో ఆ విధంగా కూడా మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు స్వామివారి టెంపుల్ని. ఎక్కడ అనుకుంటే చర్చ్ పక్కనే మనకి స్వామివారి టెంపుల్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా అయిపోయిన తర్వాత ఫైనల్లీ డీమార్ట్కి అయితే వెళ్ళాను. ఇంత తిరిగిన తర్వాత నాకైతే నిజంగా గైస్ అస్సలు ఓపిక లేదు. ఇంకేంటంటే అక్కడ ఆల్రెడీ 8:30 అయిపోయింది. సో డీమార్ట్లో అస్సలు ఫుల్ బిజీ అనమాట. అంతే ఈ బ్లాగ్కి. ఇంకా మోర్ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను.